హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్కి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎంత వస్తుంది, ఎవరెవరికి వస్తుంది అని అంతేకాకుండా ఎవరెవరికి రాదు, ఫ్రీ సీట్ రావాలంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మొత్తం చూస్తే క్లారిటీగా చెప్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అనేవి డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. మీరు సపోర్ట్ చేస్తే ఎంసెట్కి సంబంధించి ప్రతి ఇన్ఫో మన ఛానల్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా టాపిక్లో వచ్చేసి ఎంసెట్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది కదా. ఈ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్లోని మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే మీకు ఏంటంటే ఫుల్ ఫీజు అనేది అయితే గవర్నమెంట్ అయితే వేస్తుంది అనమాట. అయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మనకి ఒక సంవత్సరానికి 4 క్వార్టర్లు అయితే పడుతుంది అనమాట. అంటే మీ ఫీజు వచ్చేసరికి 70,000 ఉందనుకోండి, అంటే 70,000 అయితే మీకైతే ఫీజు ఉంటే 70,000 డివైడెడ్ బై 4 అంటే 17,500 చెప్పున మీకు 4 క్వార్టర్స్ ఆఫ్ అమౌంట్ అయితే పడుతుంది అనమాట. ఆ అమౌంట్ అనేది అయితే మీ మదర్ అకౌంట్ అంటే జాయింట్ అకౌంట్ అయితే ఉంటుంది. ఆ జాయింట్ అకౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. జాయింట్ అకౌంట్లో క్రెడిట్ అయిన తర్వాత ఆ అమౌంట్ని తీసుకొని మీరు ఏంటంటే కాలేజ్లో అయితే పే చేయాలన్నమాట. మనకి ఇంతకు ముందు అయితే కాలేజ్ వాళ్ళ అకౌంట్లో వేసేవారు, బట్ ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ అవుతున్నాయని చెప్పేసి మనకి ఇదైతే మార్చడం అయితే జరిగింది. మీకు ఏంటంటే కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు మీకు జాయింట్ అకౌంట్ అని చెప్పేసి అయితే అడుగుతారు. అడిగినప్పుడు మీరు జాయింట్ అకౌంట్ సబ్మిట్ చేస్తే మీకు ఏంటంటే ఈ అమౌంట్ అయితే వేస్తారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎంత ర్యాంక్ వచ్చినా వస్తుందా, మీకు 1,50,000 వచ్చినా 1,60,000 వచ్చినా మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తే ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట. ఇప్పటి వరకు అయితే ఉంది. మనకి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేబీ కొత్త రూల్స్ ఏమైనా పెడితే చేంజ్ అవ్వచ్చు తప్పితే అంతకు మించి అయితే ఏం లేదనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరెవరు మనకి ఏంటంటే ఈ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ చిల్డ్రన్ అయితే అవ్వనుకున్నారు అనమాట. అంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండకూడదు అనమాట. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే మీకైతే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే వెయ్యరు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు కార్ అనేది అయితే ఉండకూడదు. కార్ అనేది అయితే మీకు 4 వీలర్ అయితే ఉండకూడదు. ఒకవేళ కార్ అనేది అయితే మీకు మామూలుగా అదే మీకు ఇన్కమ్ సోర్స్ అనుకోండి, లైక్ అదే మీకు ట్యాక్సీ కింద కానీ ఏమైనా కింద వర్క్ అయితే మీకు ఏంటంటే ఇస్తారు. బట్ ఏంటంటే అది మీరు వచ్చేసరికి జస్ట్ వెహికల్లో యూజ్ చేసుకుంటే మీకు అయితే ఇవ్వరు అనమాట. అండ్ ల్యాండ్ కూడా ఎక్కువ అయితే ఉండకూడదు. దానికి కూడా మనకైతే లిస్ట్ అయితే ఉంటుంది. నేను దీని గురించి క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఇదే అనమాట. ఎవరో ఎలిజిబుల్ ఎవరైతే అంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయ్ స్టూడెంట్స్ కార్ ఉన్నా అంటే 4 వీలర్ ఉన్నా వాళ్ళైతే ఎలిజిబుల్ కారు, ల్యాండ్ ఎక్కువ ఉన్నా సరే మనకైతే ఎలిజిబుల్ కారు అనమాట. ఈ 3 అయితే మెయిన్గా చూస్తారు. కాబట్టి అది మనకి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇస్తారు కదా. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మీకు అబౌట్ 2,50,000 ఉండే మీకైతే ఇవ్వరు అనమాట. అబౌట్ 2,50,000 ఉంటే ఇన్కమ్ మీకైతే ఇవ్వరు. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఫీజు రియంబర్స్మెంట్ అయితే 4 క్వార్టర్స్లో అయితే వేస్తారు. మేబీ మనకి ఏంటంటే న్యూ గవర్నమెంట్ ఫామ్ అయితే మేబీ వాళ్ళు రూల్స్ అయితే మార్చచ్చు అనమాట. ఇప్పటిదాకా ఉన్న రూల్స్ అయితే ఇవి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.